ఎస్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా శోభన్ బాబు గారితో మీకు మంచి అనుబంధం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి చెప్పండి, ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన బాల్యం. శోభన్ బాబు గారు అనగానే మనకి వెండి తెర మీద వెన్నెల సంతకం. ఈ వెన్నెల సంతకం ఎందుకు చెప్పారంటే ఆయన తన కెరీర్ని అలాగే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆయన ఉన్న చోట ప్లెజెంట్ వాతావరణం, చాలా చాలా స్మైలింగ్ వాతావరణం అన్నమాట. ప్లెజెంట్ వాతావరణం, ఎవరిని నొప్పించకుండా ఉండడం, అందరికీ ఇష్టడుగా ఉండడం, అందరికీ ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఉంచడం, ఇవన్నీ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య మాట. అది ఆయన ఫేస్ చూడగానే కూడా మనకు అదే అనిపిస్తుంది. ఆయన ప్రవర్తన కూడా ఎవరైనా వచ్చినట్టయితే మాట్లాడడం, మర్యాదగా మాట్లాడడం కానీ, ప్లెజెంట్గా మాట్లాడడం కానీ, మనకిష్టమైన మాటలు మాట్లాడడం కానీ, ఇవన్నీ ఆయన చూడగానే గౌరవం ఇద్దాము, ప్రేమిద్దాము, లేదా బాగా అభిమానం అయిపోదాం అనిపిస్తుంది అన్నమాట. అది ఆయనలో ఉంది. ఆయన మామూలు సాదాసీదా సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. చిన్ననంది గ్రామం దగ్గర చిన్న పల్లెటూరు. నాన్నగారు సూర్యనాన్నగారు మామూలు సాదాసీదా అంటే మధ్యతరగతి కుటుంబంలోంచి బీఎస్సీ అయ్యింది. ఇంకా బీఏలు చదువుకుందామని చెప్పేసి ఆయన మద్రాసు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సినిమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది అన్నమాట. ఒడ్డు పొడుగు బాగుండేవాడు, సైకిల్ వేసి తిరుగుతుంటే బాగా హీరోలాగా ఉన్నావరా అని చెప్పేసి అందరూ పలకరింపులు, తర్వాత ఏమో ఓ ప్రోత్సాహాలు ఉండేమాట. చాలా బాగున్నావు అని. దాంతో ఆయన సినిమా ఇండస్ట్రీలో సినిమాల వైపు అడుగులు వేశాడు. అంటే ఎంతమంది సంతానం వాళ్ళు శోభన్ బాబు గారు? శోభన్ బాబు గారు ఒక్కరేనమ్మా. శోభన్ బాబు గారు సిస్టర్స్ ఉన్నారు. మగవాళ్ళు మాత్రం శోభన్ బాబు ఒకటే. సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్ అంటే ఆ సిస్టర్ చనిపోయింది. అసలు ఆడవాళ్ళ మీద ఎక్కువ సెంటిమెంట్కి, ఆడవాళ్ళంటే బాగా ప్రేమించడానికి కూడా కారణం ఏంటంటే ఆ సిస్టరు కాలం చేసింది కనుక ఆయనకి ఆ గుండెల్లో ఉండిపోయింది. అందుకే ఏ సినిమా చేసినప్పుడు కూడా, ఆడపడుచు చేసినప్పుడు కూడా, బంగారు చెల్లెలు ఇట్లాంటి సినిమాల్లోనైనా నిజంగా అన్నయ్యలాగా దుఃఖపడ్డాడు అన్నమాట. అది రియలిస్టిక్గా అలాగుండేది. ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవారు? ఆయన చైల్డ్హుడ్ ఏమైనా తెలుసా మీకు? ఆయన చైల్డ్హుడ్ అంటే ఆయన చిన్నప్పుడే కాదు, పెద్దప్పుడు కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడు కాదు. తన పనేదో తప్ప చిన్నప్పటి నుంచి అంతే. జనరల్ గా పిల్లలు చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తారు కొంతమంది పిల్లలు. అట్లాంటి అల్లరి ఏమి పెరిగిన తర్వాత సైలెంట్ అయిపోతారు, చాలా కామ్ అయిపోతారు. అవును, అట్లాంటి అల్లరి ఏం చేసినట్టుగా కనిపించదు. చిన్నప్పటి నుంచి ఆయన చదువుకున్న తర్వాత ఏంటంటే ఎందుకు వచ్చిందో మధ్యలో వచ్చింది. హీరో అవుదాం అనేటువంటి ఆలోచన మధ్యలో వచ్చిన ఆలోచన అది. అంటే చాలా మందికి సినిమాల కన్నా ముందుగానే రంగస్థల ప్రవేశం ఉంది. పద్యాలు, నాటకాలు ఇట్లా చేస్తూ ఆ ఇంట్రెస్ట్ కొద్ది సినిమాల్లోకి వచ్చిన సీనియర్ నటులు చాలా మంది ఉన్నారు. ఈయన బీఎస్సీ వరకు చదువుకున్నారని చెప్పారు. ఈ సినిమా వైపుకు ఆయన ప్రయాణం ఎట్లా వచ్చింది మరి? అంటే ఈయనకి పద్య నాటకాలు అయితే వేయలేదు కానీ సాంఘిక నాటకాలు వేశాడు. ఈయన స్టేజ్ ఆర్టిస్టే. నాటకానుభవం ఉంది, లేకుండా పోలేదు. స్టేజ్ నాటకాలు వేశాడు. అంటే ఒకటి పెద్ద ప్రొఫెషనల్ ఆయన నాటకాల్లో స్టేజీ విరగదీసేస్తాడు అనుకోవడానికి ఏమి లేదు, కానీ ఉత్సాహం అయితే ఉంది. నాటకాల్లో యాక్ట్ చేద్దామని ఆ ఉత్సాహమే సినిమాల్లో వేషాలు వేద్దాం అనేటువంటి ఆ కోరిక దారితీస్తుంది. అంటే ఆయన సినిమాలు మనం చూస్తే పౌరాణికాల్లో పెద్దగా ఆయన ఏమీ రాణించలేదు. అడప కొన్ని చిన్న పాత్రలు అన్నట్టుగానే చేశారు ఆయన. ఎవరు చెప్పారు అలాగని? ఆయన ఫస్ట్ పెద్ద బ్రేక్ ఇచ్చిన చిత్రమే వీరాభిమన్యం. ఆ వీరాభిమన్యం చిత్రానికి ఏంటంటే చాలామంది పోటీ వచ్చారు, కానీ మధుసూదనరావు గారు, అది సుందర్లాల్ నాథడ్ ఉండి బ్యానర్ అన్నమాట, దాంట్లో శోభన్ బాబు గారిని ఏరి కోరి ఆ క్యారెక్టర్ వేశారన్నమాట. అయితే దానికి ఎన్టీ రామారావు గారు కూడా ప్రోత్సహించారు. చాలా కాలం బట్టి ఎప్పుడు సీతారామ కళ్యాణం నుంచి యాక్ట్ చేస్తున్నాడు శోభన్ బాబు. బ్రదర్ బాబు కష్టపడుతున్నాడు, చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి, చాలా బాగా చేస్తాడు, ఒబీడియంట్ కుర్రాడు అని ఎంకరేజ్ చేశాడు అనమాట. మరి ఆ వీరాభిమన్యు పెద్ద సూపర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది ఆ రోజుల్లో. ఆ హిట్కి కారకుడు శోభన్ బాబే అయ్యాడు అనమాట. ముఖ్యంగా కురుక్షేత్రంలో ఆ రణరంగంలో కనిపించిన కాసేపు కూడా చాలా బాగా చేశాడు. పౌరాణికాలు అని అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేవారు రామారావు గారు. అవును, రైట్. కొన్ని పాత్రలు అంటే మనకి నాగేశ్వరరావు గారు పేరు కూడా తీయడానికి లేదు, అంతగా ఫుల్ఫిల్ చేసేసిన వారు రామారావు గారు. సో శోభన్ బాబు గారి పాత్ర ఎంతవరకు ఉంది? శోభన్ బాబు గారి పాత్ర అంటే మనకి పౌరాణికాల్లో ఎన్టీ రామారావు తర్వాత శోభన్ బాబే మంచి సూట్ అవుతాడనేటువంటి ఒక పేరుంది. అలాగే చాలా సినిమాలు, మొన్నటి కురుక్షేత్రంలో కూడా కృష్ణుడిగా యాక్ట్ చేశాడు శోభన్ బాబు. అలాగే బుద్ధిమంతుడి సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. సంపూర్ణ రామాయణంలో మన రాముడి క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. కానీ ఆ బాపు గారు లాంటి వాళ్ళే మెచ్చుకొని అందగాడిగా చూపించిన తర్వాత ఇంకా శోభన్ బాబు పౌరాణికాలకి
మరి ఎంతవరకు ఆయన దోహదం చేస్తారంటే, మీరు అన్నట్టుగా రామారావు గారిని రాముడిగా ఎట్లా చూశారో సంపూర్ణ రామాయణం వచ్చిన తర్వాత రామారావు గారు ఎట్లా ఆ రాముడు అన్నట్టుగానే శోభన్ బాబు గారు కూడా రాముడుగా జీవించేశారు. ఆయన జీవించారని చెప్పడం కాదు కానీ సబ్స్టిట్యూట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామారావు గారి ఆ విగ్రహం ముందు శోభన్ బాబు గారిగా కాదు కానీ ఆయన్ని తలపింప చేశాడనమాట. ఎంత బాగున్నాడు, చాలా బాగున్నాడు రాముడు అని మాత్రం తలపింప చేశాడనమాట. ఇది శోభన్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా మంచి గర్వకారణమైన విషయమే. అంటే ఒకప్పుడు పౌరాణిక పాత్రలు చేయాలనుకుంటే ఎన్టీ రామారావు మాత్రమే చేయగలడు. అలాంటిది శోభన్ బాబు కూడా నేను చేయగలనని చేసి మెప్పించి ఎన్టీ రామారావుని గుర్తుకు తీసుకొచ్చారంటే ఆయన నిజంగా చాలా కృషి చేశాడు ఆ విషయంలో. అండ్ అంటే పెద్దగా స్టేజ్ అనుభవం లేదు మీరు చెప్పినట్టు. సినిమాల్లోకి వెళ్ళాలి అన్న అంత ఆలోచన ఉన్నట్టుగా కూడా లేరు. సడన్గా ఒక ట్రాక్ మారినట్టుగా శోభన్ బాబు గారి లైఫ్లో జరిగింది. సో ఎస్పెషల్లీ పౌరాణికాలు చేసేటప్పుడు ఆయన ఎటువంటి కేర్ తీసుకునేవారు? అంటే దాని కంపేర్ టు నాకు రామారావు గారితో పోల్చినట్టయితే కేర్ అంటూ ఏమి లేదు, నిష్టగా చేసేవారు. తర్వాత ఆయన ఏంటంటే డెడికేటెడ్. ఏ పాత్ర చేసినప్పుడు కూడా ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన పక్కన ఉమామహేశ్వరన్ ఉండేవాడు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఆయన మనసుకు నచ్చిన వాళ్ళు ఉన్నా కూర్చోబెట్టుకునేవాడు అన్నమాట. ఆ పాత్రకు సంబంధించిన చర్చలు జరుగుతుండేవి. ఆ పాత్ర ఎలా బిహేవ్ చేసేది, ఆ పాత్ర మనస్తత్వం ఎలా ఉండేది, ఆ పాత్ర ఔచిత్యం ఎలా ఉండేది అని తెలుసుకునేవారు. తెలుసుకొని దాన్ని మననం చేసుకుంటూ దానికి జీవం పోసే ప్రయత్నం చేసేవారు. కష్టపడి పనిచేసేవారు. అలాగే ఆయన ఇది డైరెక్టర్స్ హీరో. డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్ కలిగేంత వరకు కూడా ఆయన యాక్ట్ చేసేవారు. ఎన్ని టేక్స్ అయినా ఎన్ని టేక్స్ అని కాదు, అక్కడ బాగుంది బాబు, వెల్ అండ్ గుడ్ అన్నంత వరకు కూడా యాక్ట్ చేసేవారు అనమాట. ఇప్పుడు ఆయనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత బాగుంటుందని ఉంచండి, డబ్బింగ్లో చూసుకుందాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, డైరెక్టర్ కంప్లీట్గా సాటిస్ఫై అవ్వాలి. అది తన నైజం.